మహిమ కలిగింది గాక. ప్రియమైన వాళ్ళ ఈ ప్రత్యేక సమయంలో చర్చ్ పాస్టర్ అసోసియేషన్ గుత్తి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గుత్తి మండలంలో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క సదస్సును ఏర్పాటు చేసుకునేందుకు దేవుడు తన కృపను ప్రయత్నించున్నారు. మరి ఈ విషయంలో దేవుని మాటలు అందించేందుకు అనంతపురం పట్టణం నుండి రెవరెండ్ ఎం తిమోతిరావు గారు వాక్య సందేశాన్ని అందించడం జరిగింది. ప్రత్యేకంగా మీడియా వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియపరుచుకుంటున్నాం. కారణం ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ సమాఖ్య విషయంలో మీడియా వారి యొక్క పాత్ర ఎంతో సహకరించాలని నేను మనవి చేస్తున్నాం. మరి క్రైస్తవుల యొక్క ఇబ్బందులలో మరి చర్చికి సంబంధించినటువంటి సమస్యలలో మీ వంతు కృషి మాకు సలుపుతూ మీ అండ మరి మాకు కావాలని మేము మనవి చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ సంఘం యొక్క పరిస్థితులన్నింటిలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసింది కోరుతూ, ప్రత్యేకంగా సంఘం ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఇతర సంఘ సమాజ సేవలు కూడా మేము ముందుకు వెళ్ళాలని ఆయా రీతులుగా ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఈ విధంగా మేము ఆయా సేవా పరిచయంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి సేవకుల యొక్క మరి ఇబ్బందులలో ఏ విధమైన పరిస్థితులలో అయినా కానీ మరి మీడియా వారు మరి సేవకుల పక్షంగా ఉండాలని మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఉన్నట్టుగా మీరు లోకానికి సమాజానికి తెలియపరిస్తే అది క్షేమంగా ఉంటుంది. ప్రజల క్షేమము కొరకే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించేటువంటి వారు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచేటువంటి వారు. కాబట్టి మరి సంఘ సమాజ క్షేమము కొరకు శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి ఈ సేవకులందరి యొక్క పక్షంగా మరొకమారు మీకు వందనాలు తెలియపరుస్తూ మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా మనం చేస్తూ, అదేవిధంగా మీడియా వారు ప్రత్యేకంగా మరి సమాజానికి అదేవిధంగా పై అధికారులకు మధ్యవర్తులుగా ఉండి మా యొక్క ప్రత్యేక పరిస్థితుల్లోనూ కూడా మాకు సహాయం అందిస్తూ అధికారులకు సరైన సమాచారాన్ని చేరవేస్తూ వారి యొక్క సహకారం మాకు కూడా అందేటట్టుగా చేయాలని ప్రత్యేకంగా మనవి చూస్తాం. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.